రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద, రాజకీయ పరిణామాల మీద, రాజకీయ నాయకుల మాటల మీద, రాజకీయాల మీద కొంతమంది మీమర్స్ ఫన్నీగా క్రియేట్ చేసినటువంటి మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ ట్రోల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో విశాఖ వేదికగా ఆయన ఒక మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. క్వశ్చన్ అడగమని మొదటి క్వశ్చన్కే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు అంటూ ఈ ఫన్నీ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. మౌనమే నీ భాష ఓ మూగ మనసా అంటూ అబాసు పాలయ్యాడు జగన్. సోషల్ మీడియా మీట్ అంటూ డబ్బులకు ప్రచారం కల్పించే వారిని పోగేసి. సో మొదటి ప్రశ్నకే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. దండం పెడుతున్నా మా అన్నకు ఓటు వేయకండి అంటూ వైఎస్ సునీతారెడ్డి గారు చెబుతున్నటువంటి మాటల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. కింద చూసుకున్నట్లయితే వైఎస్ సునీతారెడ్డి గారి మాటలను ఉద్దేశించి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ నీ పతనం ఇక్కడే మొదలైంది అంటూ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్ దస్తగిరి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. దస్తగిరి నిన్న మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేయడానికంటే ముందు వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి జగన్మోహన్ రెడ్డి నాతో మాట్లాడాడు. మా వాళ్ళు ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ జగన్మోహన్ రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడి నాకు భరోసా ఇచ్చాడు అంటూ దస్తగిరి నిన్న కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కమెంట్స్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మా వాళ్ళు ఏం చెబితే అది చెయ్యి, అన్నీ నేను చూసుకుంటా, జగన్ నాతో ఫోన్లో చెప్పిన మాట అంటూ దస్తగిరి మాటలు. కింద చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ ట్విస్ట్ రా మామా అంటూ గెటప్ సీన్ని తీసుకొని ఒక మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, జగన్ భారతీయుల ఆస్తి విలువ 774 కోట్లు. ప్రస్తుతం జగన్ చేతిలో 7,000 రూపాయలు, అలాగే భారతి చేతిలో 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి చెందినటువంటి అఫిడవిట్ ఒకటి 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ అఫిడవిట్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి ఆస్తి 774 కోట్లని, అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న డబ్బులు కేవలం 7,000 మాత్రమేనని, అలాగే భారతి గారి చేతిలో ఉన్న డబ్బులు కేవలం 10,000 రూపాయలు మాత్రమే అంటూ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని ఉద్దేశించి నా దగ్గర 7,000 కంటే ఎక్కువ డబ్బులు లేవు బ్రో అంటే ఇక్కడ అర్జున్ గారిని తీసుకొని రే నటించకరా రే అన్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి అఫిడవిట్ని తీసుకొని ఆ అఫిడవిట్లో పొందుపరిచినటువంటి కేసులను ఉద్దేశించి మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నేరగాడు అంటూ అవినాష్ రెడ్డి గారి ఫోటోని జోడించి ఆయన అఫిడవిట్ని ఇక్కడ జోడించి సెక్షన్ 120B హత్యకు కుట్ర, సెక్షన్ 302 హత్య, సెక్షన్ 201 ఆధారాలు నాశనం, సెక్షన్ 341 అక్రమ నిర్బంధం, సెక్షన్ 188 అధికారులపై దాడి, సెక్షన్ 34 మూక దాడి. సో వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఈ 6 కేసులు ఉన్నట్లుగా ఆయన అఫిడవిట్లో తెలిపినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. వీడొక ఎంపీ అంటూ ఇన్ని కేసులు ఉన్నటువంటి వీడు ఒక ఎంపీయా అన్నట్లు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్,
జగన్మోహన్ రెడ్డి మీద మొన్న విజయవాడ కేంద్రంగా గులకరాయితో దాడి చేసినటువంటి నేపథ్యంలో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. రాయి కంటికి మెదడుకి తగలకుండా ఉందంటే దేవుడు పెద్ద స్క్రిప్ట్ ఏదో రాయించే పనిలో ఉన్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి దాడి జరిగిన తర్వాత ఆయన చేసినటువంటి కమెంట్స్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. దాన్ని ఉద్దేశించి విక్టరీ వెంకటేష్ గారు మళ్ళీ జైలు శిక్ష అనుభవించాలని రాసున్నాడేమో ఆ దేవుడు అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఏపీలో జగన్ గెలుస్తారనే సమాచారం మాకుంది అంటూ కేసీఆర్ గారు ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇంతకీ నీ కూతురు ఢిల్లీలో ఏం చేసిందో సమాచారం ఉందా? జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాడు అనే సమాచారం మాకుంది అంటూ కేసీఆర్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిది పక్కన పెట్టు స్వామి, ఇంతకీ నీ కూతురు ఢిల్లీలో ఏం చేసిందో సమాచారం ఉందా అంటూ నాజర్ గారు కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ ఇలా పోస్టులు పెడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం దేవుళ్ళ మీద, దేవుళ్ళ విగ్రహాల మీద ఇలా దాడులు జరిగాయి, దేవుళ్ళ విగ్రహాలకు భద్రత లేదు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోంది, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్పింది అంటూ ఒక సర్వేని ఇతివృత్తంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి 8 ఎంపీ స్థానాలు రాబోతున్నట్లుగా, టీడీపీ కూటమికి 17 ఎంపీ స్థానాలు రాబోతున్నట్లుగా, మిగతా వారికి 0 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇండియా టుడే గ్రూప్ చేసినటువంటి సి ఓటర్ సర్వేలో కూడా తేలింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 17 ఎంపీ సీట్లు రాబోతున్నాయి అన్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, యాంటీ జగన్ అంటూ జగన్మోహన్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తున్నట్లుగా ఎస్కేఎన్ గారు, జానీ మాస్టరు, అలాగే ప్రొడ్యూసరు బన్నీవాసు, నెక్స్ట్ డైరెక్టరు, వీళ్ళందరూ కలిసి తల మీద మాస్క్ పెట్టుకున్నారు, అంటే తల మీద బ్యాండేజ్ వేసుకున్నట్లుగా, కంటికి బ్యాండేజ్ వేసుకున్నట్లుగా చేసిన దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఎలా తగులుకున్నారేంట్రా మాకు అంటూ జగనన్న వాళ్ళని ఉద్దేశించి అన్నట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొన్న దాడిలో ఈయన కన్నుకి కొంచెం దెబ్బ తగిలిందని ఆయన అక్కడ బ్యాండేజ్ వేసినటువంటి నేపథ్యంలో ఆయనతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తల మీద బ్యాండేజ్ వేసినట్టు నేపథ్యంలో వారిని ర్యాగింగ్ చేస్తూ ఈ నలుగురు బ్యాండేజ్ వేసిన నేపథ్యంలో ఎలక్షన్స్లో 4 ఓట్ల కోసం బ్యాండేజీలు వేసుకున్నాంరా అంటూ జగన్మోహన్ రెడ్డి అలాగే ఈయన చెప్తున్నట్లుగా ఈ ఒక మీమ్ని క్రియేట్ చేసి అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, యువకులు మాట్లాడుకున్నట్లుగా ఏం బాబు ఆంధ్రాలో ఏం నడుస్తోంది, జగన్ బ్యాండేజ్ ట్రెండ్ నడుస్తోంది అంకుల్ అంటూ వారు ఆయనకి ఆన్సర్ ఇచ్చినట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్లో కింద చూసుకున్నట్లయితే చాలామంది బ్యాండేజ్ ఏబిఎన్ ఉండొచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సంస్థలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఇతివృత్తంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. మనకి పేటీఎం బ్యాచ్ ఉంది అంటే టీడీపీకి ఈనాడు, టీవీ5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, మనకి పేటీఎం బ్యాచ్ ఉందంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. అయ్యో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్లుగా, విశాఖ ప్రజల ఏమో స్టీల్ ప్లాంట్ను తీసుకెళ్ళి ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టి బాగానే నటిస్తున్నావు అంటూ విశాఖ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, 2019 ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషను, 2024 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్ తీసుకొని ఈ 5 ఏళ్లలో ఏదైనా అభివృద్ధి చెందిందంటే అది వీడి మొహం మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి మొహాన్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, జగనన్నలా ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఏం చేయాలి, 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ కొట్టేయాలి అంటూ మొన్న విశాఖ వేదికగా
ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో జరిగినటువంటి మీట్లో ఒక మహిళ జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రశ్న వేస్తూ, నేను ఒక ఎంటర్ప్రీనర్ని, మీరు రాజకీయాల్లోకి రాకముందు ఎంటర్ప్రీనర్గా ఉన్నారు, మీరు బిజినెస్ మ్యాన్గా ఆ స్థాయిలో నిలబడడానికి కారణాలు ఏంటి, ఆ సక్సెస్ స్టోరీ ఏంటో మాకు చెప్పండి అంటూ ఆవిడ అడిగినటువంటి మాటల్ని తీవ్రంగా తీసుకొని, జగనన్న ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ కొట్టేయాలి అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ప్రతి సభలో మీరు మీ బిడ్డ అంటారు కదా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి సభలో మీరు మీ బిడ్డ అంటారు కదా, మీకున్నటువంటి ప్యాలెస్లన్నీ మేము తాకట్టు పెట్టి అప్పు తీసుకోవచ్చా అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, బటన్ నొక్కి పరిపాలించే వాడికి 60 మంది సలహాదారులని ఎందుకు పెట్టుకున్నాడు అంటావు అంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారులని ఉద్దేశించి, బటన్ నొక్కి పరిపాలించే వాడికి 60 మంది సలహాదారులని ఎందుకు పెట్టుకున్నాడు అంటావు అంటూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మొన్నటి వరకు పథకాలు పంచడానికి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టా, ఈసారి గెలిస్తే మీ ఆస్తులు తాకట్టు పెట్టి పథకాలు పంచుతా అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, 10వ తరగతి ప్రైవేటు పాఠశాలలో ఉత్తీర్ణత శాతం 96.72 అయితే జడ్పీ ఎయిడెడ్ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో సగటు ఉత్తీర్ణత 77.21% అంటూ ఒక వార్త. అలాగే ఇంకోసారి నాడు నేడు అని అనకు, అస్సలు బాగోదు, ప్రైవేట్ స్కూల్లోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంది అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. సో ఇవి